హర్ ఘర్ తిరంగా రాజకీయపరమైన కార్యక్రమం కాదు అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. చెన్నైలోని ఓ కాలేజ్ కాన్వకేషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దాదాపు 25 కోట్ల మంది తమ ఇళ్లపై జాతీయ జెండాలను ఎగరవేశారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని రాజకీయం చేయొద్దంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి సిరి ఫేస్ టు ఫేస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు బెల్లూరన్స్ ఆఫ్ టెక్నాలజీ కాన్వకేషన్ లో భాగంగా చెన్నైకి విచ్చేశారు. వారితో మాట్లాడదాం. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు అయితే చేస్తోంది. అంటే జాతీయ జెండాని రాజకీయం చేయాలని చూస్తుందంటూ కూడా తీవ్ర విమర్శలు చేస్తుంది. దానిపై మీ సమాధానం? ఇది రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు, ప్రజల కార్యక్రమం. ఈరోజు 25 కోట్ల మంది ప్రజలు ఇళ్ల మీద 3 రంగుల జెండా ఎగరేశారంటే రాజకీయంగా దీన్ని చూడకూడదు. వాళ్ళు ఇంకా అందరూ వచ్చి రావాలి. అనేక సామాజిక సంస్థలు, ఎన్జిఓస్, విద్యా సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు అందరూ కలిసి చేసినటువంటి కార్యక్రమం కాబట్టి ఇది రాజకీయపరమైనటువంటి కార్యక్రమం కాదు. ఇది ఒక జాతీయ జెండా ఇళ్ల మీద పెట్టుకోవడం రాజకీయం ఎలా అవుతుంది కాబట్టి అవగాహన రహితంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. ఓకే, అయితే బీజేపీలో బీఆర్ఎస్ని విలీనం చేద్దాం అనుకుంటున్నారు, దానిపై ఏమంటారు? అది ఆ రకంగా ఎక్కడ కూడా ఏ స్థాయిలో కూడా చర్చ లేదు. అది ఊరికని కొంతమంది కావాలని మాట్లాడుతున్నారు. దాన్ని పట్టుకొని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కూడా మాట్లాడడం చాలా అవగాహన రహితానికి అర్థం పడతా ఉంది. రైట్, మీరు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఎలక్షన్ ఇన్ఛార్జ్గా ఎటువంటి సవాళ్ళు ఎదుర్కొంటున్నారు? ఇంకిప్పుడే కదా నిన్నే వచ్చింది. ఏ సవాళ్ళని ఎదుర్కొంటాము. జమ్మూ కాశ్మీర్లో మార్పు తీసుకొస్తాం. రాష్ట్రం పునర్వ్యవస్థీకరణ తర్వాత జరగబోయే మొదటి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఎటువంటి సెక్యూరిటీ పరంగా ఎటువంటి కుటుంబ రాజకీయాలకు, అవినీతి రాజకీయాలకు వ్యతిరేకంగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు అభివృద్ధి కోరుకుంటున్నారు, శాంతి కోరుకుంటున్నారు, ఉపాధి కోరుకుంటున్నారు, మౌలిక వసతులు పెరగాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఆ దిశలోనే ముందుకెళ్తాం. అండ్ కోల్స్ అండ్ మైనింగ్ మంత్రిగా మీరు సస్టైనబిలిటీ అండ్ ఎన్వైరన్మెంటల్ గోల్స్ ని రీచ్ అయ్యే విధంగా ఎటువంటి స్టెప్స్ తీసుకొచ్చి 1.5 మంత్ అయింది. ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటున్నాం. రానున్న రోజుల్లో దీనికి సంబంధించి మరింతగా మేము ఈరోజు నైవేలి సంస్థ చూసినప్పుడు కానీ, లేకపోతే కోల్ ఇండియా చూస్తున్నప్పుడు కానీ చాలా పెద్ద ఎత్తున మేము ఈ యొక్క గ్రీనరీ పెంచాలి, ఎన్వైరన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలని దృక్పథంతో ఉన్నాం. భవిష్యత్తులో ఆ రకం ముందుకెళ్తాం. థ్యాంక్ యూ సో మచ్.